హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు లక్ష్మి. నా ఛానల్ పేరు లక్ష్మీ శ్రీరామ్. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేనేం చేస్తున్నానంటే, నిన్నటి వీడియోలో నేను చికెన్ పచ్చడి తయారు చేసి చూపించాను కదండి. ఆ చికెన్ పచ్చడిలో వేసే చికెన్ మసాలా ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తా, చూడండి. వెడల్పటి కలయి పెట్టుకొని దాంట్లో మన ఇంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో బిర్యానీ పువ్వు వేసుకోవాలి. అదే గ్లాస్తో ధనియాలు, ఇవన్నీ చిన్న మంట మీద వేయించుకోవాలి. అర గ్లాస్ యాలకులు, ఒక అర గ్లాస్ జాపత్రి, అర గ్లాస్ సోంపు, అర గ్లాస్ లవంగాలు, ఒక గ్లాస్ దాల్చిన చెక్క, ఒక 2 టీ స్పూన్లు మిరియాలండి. మిరియాలు 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువగా వేసుకోవద్దు. ఒక అరముక్క జాజికాయ అండి, ఒక అరముక్క అయితే సరిపోతుంది. 2-3 టీ స్పూన్ల గసగసాలు, ఒక అర గ్లాస్ జీలకర్ర, తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులండి. మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక గ్లాస్ జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఈ మసాలాలు ఏ కర్రీస్లోనైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకు ఈ మసాలాలు బాగా పనికొస్తుందండి. రకరకాల మసాలాలు చేసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి మీకు టైం ఉండదు కదా, అందుకే ఈ విధంగా మసాలాలు పొడి చేసుకొని పెట్టుకోండి. ఈ మసాలాలు కర్రీస్లో, చికెన్ కర్రీలోనైనా, లేకపోతే వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, చికెన్ పచ్చడిలోనైనా, దేంట్లోనైనా వేసుకుంటే ఈ మసాలా సరిపోతుందండి. ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా, చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుందాం. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.